అంటే పర్టికులర్ గా ఈ ముంపు ప్రాంతంలో రాజధాని అవసరమా, చేయడానికి లక్షల కోట్లు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి. బుద్ధి జ్ఞానం ఉంటే మాట్లాడడం మానేయమనండి, బుద్ధి జ్ఞానం లేకపోతే మాట్లాడమనండి. మీ ఇంటి మీద నీళ్లు వస్తాయని ఆకాశంలో పోతావు నువ్వు, ఇంటికి నీళ్లు రాకుండా చూసుకోవాలా. ఊరికే మర్యాద చెప్తే మర్యాద కూడా లేదు వీళ్లకు, మర్యాద తెలుసుకునేది నేర్చుకోవాలి. ఇంకొకసారి మాట్లాడితే ఆ నాలుకలు తాళాలు వేయాల్సి వస్తుంది. ఇదంతా మునిగిపోతుంది, ఇక్కడ రాజధాని కట్టడానికి లేదు, ఈ రాజధానికి పనికిరాదని వరల్డ్ బ్యాంక్ కూడా యాక్చువల్ గా వాళ్ళు నెగటివ్ గా ఇచ్చారు, ఇది పనికిరాదని. ఇంకొకసారి మాట్లాడితే ఆ నాలుకలు తాళాలు వేయాల్సి వస్తుంది. కష్టాలు ఎలా ఉంటాయి, నిజ జీవితంలో కష్టాలు ఎలా ఉంటాయి నేను చెప్తాను, నువ్వు విను. ఈ రోజు నువ్వు ఇంత మీడియా సోషల్ మీడియా యుగంలో కూడా అమరావతిలో ఒక వాగు పొంగిందని గాని, అక్కడ ప్రాంతం అంతా మునిగిందని గాని, ఈవెన్ హైకోర్టుకి వెళ్లే దారి లేక